దేవునికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్. ఇగో ఈ బండి అండి, ఇది ఏంటిది, స్వర్గరథం. రిపేర్ చేయడానికి మీ ఇద్దరం రావడం జరిగింది. చెప్పు బ్రదర్, మీ ఒపీనియన్ చెప్పండి. ఈ శ్మశాన వాటికలో ఉండడానికి గల కారణం ఏంటో చెప్పండి ఒకసారి. మాట్లాడండి బ్రదర్. నిజంగా ఆయన ఏమంటున్నాడు తెలుసా? అన్న గిరాకీ లేదన్న, నాకు చాలా రోజులు అవుతుంది గిరాకీ లేక, తొందరగా రిపేర్ చేయండి అన్న అంటున్నాడు. అంటే గిరాకీ అంటే ఒక మనిషి ఎప్పుడు చచ్చిపోతాడని చూడాలి పాపం. అంటే ఎవరి బాధ వాళ్ళది. ఒక వ్యక్తి నష్టపోతే ఒక వ్యక్తికి లాభం. ఒక వ్యక్తి యొక్క మరణము ఇంకో వ్యక్తికి జీవన ఆధారంగా మారిపోయింది. చాలా విచిత్రమైన పరిస్థితులు కొంతమంది ఉంటాయి. చాలా ఆశ్చర్యం అది. ఇదే స్వర్గరథం. హాయ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక స్పెషల్ స్థలానికి రావడం జరిగింది. ఎక్కడికంటే శ్మశాన వాటిక. ఇక్కడే మనుషులను చనిపోయిన తర్వాత కాలబెడతారు. అయితే మా ఫ్రెండ్తో పాటు ఇక్కడికి రావడం జరిగింది. అక్కడున్న వెహికల్ స్వర్గరథం వెహికల్, అది కొద్దిగా రిపేర్లో ఉన్నది. అందుకే ఆ రిపేర్ చేయించడానికి డ్రైవర్ చెప్తే ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఒక మనిషి జీవితం ఎంత విచిత్రంగా కదా. ఒకసారి చూడండి, ఎంతటోడైనా సరే ఆఖరికి ఈ విధంగా దానిపైన పడుకోవాల్సిందే. కాబట్టి జీవితాలు చాలా చిన్నవనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. ఆయనేమో అన్న బండి త్వరగా రిపేర్ కావాలి, ఎందుకంటే ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియదు కాబట్టి త్వరగా రిపేర్ చేసుకోవాలని చెప్పి ఆయన ఆరాట పడుతూ ఉన్నాడు. మీకు కూడా ఒకసారి ఈ వీడియో చూపిస్తే బాగుంటుందని చెప్పి వీడియో తీస్తూ ఉన్నా. జీవితాలు చాలా విచిత్రమైనవి. ఫస్ట్ టైం నేను ఇక్కడికి, అంటే ఈ వైకుంఠ ధామం దగ్గరికి రావడం చాలా విచిత్రం అనిపిస్తూ ఉన్నది. ఎవరి జీవితమైనా కొంతకాలమే. మనం ఇక్కడ ఈ లోకంలో బ్రతకడానికి వచ్చాము. పొద్దున్న లేస్తే పని పని పని, డబ్బు కొరకు ఆరాట పడుతున్నాం, కానీ ఆఖరికి మట్టికి మన్నైపోవాల్సిందే. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు చాలా చిన్న విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. ఎవరైనా సరే జీవితాలు ముగించబడాల్సిందే. కాబట్టి అందరూ ప్రేమ కలిగి ఉంటే బాగుంటుందని నా ఆశ. ఇలాంటి గుర్తుకొచ్చినప్పుడు మన జీవితాలు మనకు గుర్తుకు రావాలి. నన్ను కూడా ఏదో ఒక రోజు ఈ విధంగా పడుకోబెడతారు కదా అని చెప్పి ఆలోచన చేసుకొని మళ్ళీ మనం తగ్గించుకొని అందరినీ ప్రేమ అనురాగాలు కలిగి చూసుకుంటే బాగుంటుంది. కోపాలు తాపాలు వెళ్ళకండి దయచేసి. ఇదే మన జీవితము ముగింపు స్థలం. కాబట్టి కొంతమందిని కాలబెడతారు, కొంతమందిని సమాధి చేస్తారు. ఏది ఏమైనా ఆఖరికి మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కనుక అందరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ.